హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రెడ్తో గులాబ్ జామున్ చేస్తున్నానండి. 5 or 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సైడ్కున్న బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిల్క్ను యాడ్ చేసి మెత్తగా ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న ముద్దలో నుంచి కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనము చుట్టి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్కి సరిపడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలోకి కొంచెం వాటర్ని వేసుకొని 1/2 కప్ షుగర్ని వేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. 1 స్పూను యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. పాకం రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న జామున్స్ని పాకంలో వేసి మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఆ జామున్స్ మొత్తం పాకంని పీల్చుకుంటుంది. అంతేనండి, బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా త్వరగా చేసుకొని తినేయచ్చు. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.